మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా స్వామివారు మైకు బట్టి వాయిస్తూ ఉండాలి, అంటే వాయిస్ ఇస్తూ ఉండాలి. వాయిస్తూ కాదండి, వాయిస్ ఇస్తూ ఉండాలి. మాలో ఉండేటువంటి ఆ విజ్డమ్ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ కూడా గొప్పదైనటువంటి స్థానంలో పరమాత్మ యొక్క అనుగుణంగా ఉండేటువంటి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాయిస్ మాలో నుంచి పుడుతూ ఉండాలి. అంటే డమ్ అంటే చెవిటితనం కదండి, విజ్డమ్ అంటాం అంటే జ్ఞానంతో చెవిటితనం రావటం, అంతేగా. అంటే ధ్యానంలో కూర్చున్నటువంటి వాడికి జ్ఞాన చెవిటి వాడు ఉంటారు. వాడిని కారణం ఏమిటంటే పక్కన ఎవరేం పిలిచినా వినపడదు వాడి విజ్డమ్. లోపల పరమాత్మ నామాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఇందాక శివకుమార్ గారు వెళ్ళిపోయారా, ఉన్నారా? వెళ్ళిపోయారా? వారు అన్నారు గాయత్రి దేవత గురించి చెప్పాలి. అదొక పెద్ద